గ్రేటర్ హైదరాబాద్లో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయి. పట్టపగలే హత్యలు, ప్రతీకార దాడులు పెరిగిపోతున్నాయి. రాత్రైతే దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీస్ శాఖలో పైరేవీలు, తరచుగా బదిలీలు, పై అధికారుల నిర్లక్ష్యమే క్రైమ్ రేటు పెరగడానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న నేర ఘటనలు చూస్తే గ్రేటర్ నగరం మరో బీహార్లా మారుతున్నదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. పట్టపగలే నడి రోడ్లపై వరుస హత్యలు, దోపిడీలు ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో విరుచుకుపడుతున్న దొంగల ముఠాల వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కరువవుతోంది. ఫలితంగా హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరుగుతోంది. అయితే పోలీస్ శాఖ గాడి తప్పడానికి పోస్టింగుల్లో పెద్ద ఎత్తున పైరవీలే ప్రధాన కారణమని సొంత శాఖల్లోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు పెట్టి పోస్టింగ్లు పొందిన కొందరు అధికారులు విధి నిర్వహణపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలో ఈ మధ్య హత్యలు, ప్రతీకార దాడులు నిత్యకృత్యంగా మారాయి. ఇందుకు కొందరు పోలీస్ అధికారుల నిర్లక్ష్యం, ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై సంబంధిత ఠాణా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, లేదంటే ప్రత్యర్థి వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న అపవాదు ఉంది. బాధితులకు అన్యాయం జరుగుతుండటంతో చిన్నపాటి గొడవలు సైతం ప్రతీకార దాడులు, హత్యా ఘటనలకు దారితీస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.